ఎవరికా ఉత్తరం? ముకుందరావు గారికి. నీకేమైనా మతిపోయిందా? చించేయి. ఆయన నీకు పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉంటే. అందుకనే ఈ ఉత్తరం. నిజం బయటపడుతున్నాను. భలేవాడివి, మళ్ళీ మొదలుకొచ్చావే. అమ్మాయి గారు, అమ్మాయి గారు. అవుతారా? అయ్యా, ఈ ఉత్తరం ముకుందరావు గారికి. ఏమండి, ఏదో ఉత్తరం? అవతారానికి ఇచ్చి పంపాను. చాలే వెళ్ళకోవడం ఇలాదే. కాదో, నిజంగానే ఇచ్చి పంపాను. మంచిగా ఉంది, త్వరగా వెళ్ళి ఉత్తరం తీసుకురా. అయ్యా, అయ్యా. ఏంట్రా గొడవ? ఉత్తరం అండి. అయితే కాసేపు ఆగలేవు? చెప్తాం. ఎక్కడి నుంచి రా ఉత్తరం? రాజా గారి దగ్గర నుంచి అండి. రాజాగారి దగ్గర నుంచా? అబ్బే ఏముందిలేండి, పాత పాటే. మళ్ళీ వెళ్ళిపోతానంటున్నాడు. వెళ్ళిపోనివ్వండి. అమ్మాయి గారికి కూడా ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? అంతా నీ ఇష్టమేనా? మాటి మాటికి రాజాలు దొరకడం అంటే మాటలా? నువ్వు తప్పకుండా చేసుకోవాలి. అవునవును, అరుగో రామదాస్ గారు కూడా వస్తున్నారు. రండి రండి, ఇప్పుడు మీ గురించే మాట్లాడుకుంటున్నాం. ముహూర్తం పెట్టించండి, నేను వస్తా. శుభస్య శీఘ్రం. వీళ్ళ అబ్బాయి కూడా తొందరపడుతున్నట్ట. అవునండి, మంజరిని మావాడు చాలా ప్రేమించాడు. మంజరి మంజరి అని కలవరిస్తున్నాడు. కలవరిస్తున్నాడు. ఇదిగో రామదాసు, మీ అబ్బాయితో చెప్పు మా మంజరి పేరెత్తుందని. నేను మా అమ్మాయిని రాజాగారికి కూడా నిశ్చయించుకున్నాను. వారు కూడా ఒప్పుకున్నారు. ఇదిగో ఉత్తరం. శ్రీ శ్రీ దివాన్ బహదూర్ ముకుందరావు గారికి రాజా నమస్కరించి వ్రాయలేదు. నిన్న మీతో విషయాలన్నీ విపులంగా చెప్ప ప్రయత్నించాను, కానీ వినిపించుకున్నారు కాదు. నేను మంజరి అన్యోన్యంగా ప్రేమించుకున్న మాట నిజం. చూసావా, రాజాగారు ప్రేమిస్తున్నారట. ఏమ్మా? ఊరుకో తాతయ్య, నువ్వు మరి ఆ ఉత్తరం లేవు. ఉండు, ఇంకా ఏమి రాశారు చదవని. కానీ మా వివాహానికి ఒకే ఒక ఆటంకం ఉంది. శ్రీ రావు బహదూర్ రామదాసు గారిని తమరు ఎరుగుదురు. ఎరకే వారిని ఎరుగుదును, వారి కొడుకుని ఎరుగుదును. మా తండ్రి గారు రామదాసు గారు ఒకే ఊరి వారు, చాలా స్నేహితులు. ఓ ఇదే సంగతి. నువ్వు ఈ విధంగా కూడా పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నావా? అదేం సాగదు. లేదు చదవండి, వాడు రాజా కాదు, ఎవడో దొంగ. వాడు కాదు దొంగ, నువ్వు దొంగ. నీ ఎత్తులే అదే సాగు. నడు బయటికి. పోనీలేండి, ఆ ఉత్తరం ఎలా ఇవ్వండి. ఉత్తరం ఎత్తులేదు, నడు బయటికి. పదమ్మా. రామలింగయ్య, ఇదంతా ఏమిటి? వాడిని ఆయనకు నాకు స్నేహం ఏమిటి? ఇందులో ఏదో మోసం ఉంది. రాజా రాజా అంటాడే గాని వీడి పేరేదో తెలియదు. అతని దగ్గర డబ్బు కూడా ఉన్నట్లేదండి. ఆ చిదంబరం చెట్టుకి నెక్లెస్ తాలూకు డబ్బు ఇంకా ఇవ్వలేదట. నన్ను అడిగాడు. ఇంకే వాడితో పోయి చెప్పు, డబ్బు అడగమని. వాడి బండారం బయటపడుతుంది. అలాగే. ఏమండి రాజా, మీకు నేను అంత రచ్చ చెప్పానే, మళ్ళీ ఏమిటి ఉత్తరాలు? మీరు నా ఉత్తరం చూసారా? ఆహా, సంపూర్తిగా చూశాను. మీకు ఇష్టమేనా? ఇష్టమే. ఇప్పుడే రామదాస్ కూడా వలకారని చెప్పేశాను. నాకేం అభ్యంతరం లేదు, కానివ్వండి. అలాగన్నారు, బాగుంది. రామ్ధన్, ఈ రాత్రి వాడిని చిత్తగొట్టి పారేయాలి. ఓ అలాగే. ఓ ఏమిట్రా, రాయిట. ఎవరో తెలుసుకోకుండా ఎక్కడికి రా పోతావు? ఆ ముకుందరావు గారి ఇంట్లో ఉన్నాడే రాజా, వాణ్ణి ఓ చంపారేస్తాను. వద్దురా, చంపకూడదు. ఎందుకు పనికి రాకుండా కీళ్ళ కీళ్ళు ఊడగొట్టి పారేయండి. పోనీ. ఓ
రండి రండి సమయానికి వచ్చారు. అన్నయ్య తీసుకో, తమ్ముడు పుచ్చుకో, పర్లే పుచ్చుకో. మా వాళ్ళంతా కులాసగా ఉన్నారు అన్నయ్య. వెరీ గుడ్. ఏమనుకోకన్నా నొప్పి అంటే సరుకు తీసుకో తమ్ముడు. ఇంకా నుంచున్నావే, కూర్చో. అన్యాయం బ్రదర్, అన్యాయం. శుద్ధ శాబాష్ శాబాష్, ఇస్తాను ఇస్తాను. వీడు చమట చంద్రమ్మ. పట్టు పట్టు పట్టు. బ్రదర్ నీది భలే పట్టు, పీపా పట్టు పట్టు. లేదు బ్రదర్ లేదు, బ్యాలెన్స్ నిల్, స్టాక్ అయిపోయింది. వాడిని కూడా తీసుకో, ఫోన్ తీసుకో. వెధవలు తింటానికి తప్పితే ఎందుకు పనికిరారు. వస్తాదులట వస్తాదులు. నీకేం తెలుసు దొరా, వాడు తాటి నుండి కొట్టేశాడు. బయట పడిపోతామేమోనని మోసుకొచ్చేశా. ఏడ్చారులే. రామకిన్ రామకిన్, అదే దెబ్బ ఏమిట్రా? నీకేమైనా మతిపోయిందా? తాగి చచ్చావా? మతిపోలేదు, తాగలేదు బాబాయ్. అదే దెబ్బ, అదే చెయ్యి, అదే మనిషి. అదే మనిషా? ఎవర్రా వాడు? ఆడే బాబాయ్య. ఆ ఏళ నన్ను మన ఇంట్లో కొట్టలే, నా ఏళ ఆడే బాబాయ్య. ఆడే. వాడా? రాజా? ఎంత మోసం ఎంత మోసం. సరే వాడి సంగతి నేను తెలుస్తాను. అయితే రామదాస్ గారు ఇంకా ఆశ వదులుకోలేదన్నమాట. రాత్రి జరిగింది చూస్తే అలాగే ఉంది. ఇంక ఈ దెబ్బతో వదులుకుంటాడండి. బాబు, చిదంబరం శెట్టి గారు వచ్చాడండి డబ్బు కోసం. ఆ తర్వాత ఇస్తామని చెప్పలా? చెప్పినా లేదు, అనుమానపడ్డాడు. ఇప్పుడే కావాలట. సరే నువ్వు వెళ్ళు. ఇది రామదాస్ గారి ఇలాగే ఉంది. మనల్ని బయట పెడతానికి చూస్తున్నట్టుంది. ఏం బయట పెడతాడు? మనకు నచ్చలేదని వాడినాగా వాడికి ఇచ్చేసేయండి. నమస్కారం అండి. ఏం శెట్టి, ఎందుకు వచ్చావు? అర్జెంటుగా గొంతు మీదకి వచ్చిందండి, డబ్బు ఇప్పిస్తారని వచ్చాను. అవును, నేనే పంపిద్దాం అనుకున్నాను, కానీ అమ్మగారికి వస్తువు నచ్చలేదు. ఇదిగో తీసుకెళ్ళి, కావాలంటే ఇంకో డిజైన్ పంపించి చూస్తాం. ఏం పని మీద వచ్చారు? ఇంకా ఏం పని ఉంది? తమరు డబ్బు ఇప్పిస్తానన్నారు కదూ. చెప్పాం కదా వచ్చే మాసంలో ఇస్తామని. అప్పుడే ఎందుకు వచ్చారు? నిన్ను సాగనంపటానికి వచ్చాము. ఆ? ఈ వేషం తీసేసి మర్యాదగా మీ ఊరు పో. నేను పోను. పోకపోతే నీ బతుకు వీధికి ఎక్కిస్తాను. నన్ను వీధికి ఎక్కిస్తే నువ్వు ఎక్కుతావు. ఇద్దరం బజార్ను పడితే ఎవరికి లాభం లేదు. ఇదిగో నా మాట విను, ఈ పెళ్లి కనుక జరిగితే నువ్వు అడిగిన 2 లక్షలు అప్పిస్తాను. ఏడ్చావు, నీ బతుక్కి పెళ్లి అప్పిస్తావు. పప్పు నీలా నీలా. ఇదిగో నా మీ అన్నగారు. ఓహో రాజా ఆట, మంచాన్ని పెళ్లాడబోతున్న ఆట. ఇక మీ అన్నగారితోనే ఉండు, నిన్ను అందరం ఎక్కిస్తాడు. జాగ్రత్త, మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. మామయ్య, అన్నయ్య అన్నయ్య, నా కోసం నువ్వు పెళ్లి మానుకోవడం ఎందుకు? నాకెటూ సుఖపడే గీత లేదు. నువ్వైనా చేసుకో. చేసుకుంటాడులే. ముకుందరావు గారికి ఇంకా వీడి సంగతి తెలియదు. తెలిసిందంటే పిల్లనివ్వడం అలా ఉంచి జైలుకు పంపిస్తాడు. ఇదిగో నేను అక్కడికే పోతున్నా. మామయ్య, అయితే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మా చెల్లెలు వెళ్ళుకుంటారా? అదేమీ లేదు, ఇంట్లో ఉండనిస్తాను అంతే. అదే నా గట్టిగా మాట ఇవ్వండి. ఇదివరకే మాట ఇచ్చానుగా. అన్నయ్య అమ్మా, అన్నయ్య, నా సంగతి నేను చూసుకుంటాను. నువ్వేం విచారపడద్దమ్మా, ఊరుకు. రామలింగం, మరి పెళ్లి పత్రికలు అచ్చు వేయించావు కాదే, పెళ్లి దగ్గరికి వస్తూ ఉంటే. చిత్తం, ఇంకా ముహూర్తం పెట్టించలేదండి. పెట్టిస్తాం, ఆ కాస్త ఖాళీ వదులు. చిత్తం, మరి పెళ్లి కొడుకు గారి పేరేమిటో సెలవు ఇవ్వలేదు.
పేరే ఉంది, రాజా ఆఫ్ కాండూర్ అండ్ బొంకులు మర్రి అని పెట్టు. చిత్తం ఆ పేరు గల ఊళ్ళే లేవు. అసలు ఆయన రాజా కాదంటున్నారండి. ఎవడో అన్న గాడిద. కాదు కాదు నేనండి. వాడు రాజా కాదు ఏమీ కాదు, మిమ్మల్ని మోసగించడానికి వేషం వేసుకొచ్చిన దొంగ, మోసగాడు, దౌర్భాగ్యుడు. అవును, 50,000 రూపాయలు నెక్లెస్ బహుమతి ఇచ్చిన వాడు నిర్భాగ్యుడు, నువ్వు భాగ్యవంతుడును. అదిగో అక్కడే మీరు బోల్తా పడ్డారు. ఇప్పుడు ఎక్కడుందో చూపెట్టమనండి నెక్కలేసు. చిదంబరం శెట్టికి టోపీ వేసి తెచ్చి మీకు ఇచ్చాడు. డబ్బు అడగానే మళ్ళీ వాడికి ఇచ్చేశాడు. కావాలంటే మీ మనవరాలను అడగండి. అలాగా? మంజరి, మంజరి, అయితే నువ్వెందుకు నా అప్పు తిరిగి వస్తుంది దగ్గరికి? నాకెందుకండి అప్పు? వాడి సంగతి ఏదో బయటకు లాగుదామని వెళ్ళేవాడిని. ఇప్పటికి నిజం బయటపడింది, వాడిని దారి పట్టించాను. ఏం తాతయ్య? ఏదమ్మా ఆ రాజా గారి బహుమతి ఇచ్చిన నెక్లెస్ ఏది? అదా? అది ఉంది తాతయ్య. ఏది తీసుకురా. ఇంట్లో లేదు. లింకులు వదిలైతే మరమ్మతు చేయించమని రాజాగారి చేతికిచ్చాను. చూసారా నాటకం? ఎంత మోసం! ఏడా రాజా ఏడి? ఇంకెక్కడున్నాడు? చిదంబరం శెట్టికి వస్తువు ఇచ్చి అప్పుడే ఉడాయించాడు. మంజరి, నువ్వు వారితో చేరి తాతయ్య నన్ను మోసం చేస్తావా? నేనెవరిని మోసం చేయలేదు. ఈ రామదాస్ గారి నిన్ను నన్ను లోకాన్ని మోసం చేస్తున్నాడు. ఇంట్లో ఒక కోడలుండగా మళ్ళీ తన కొడుకు నన్ను చేసుకోవాలని చూస్తున్నాడు. ఎంత మోసం! రామలింగం, మన అమ్మాయికి వేరే మంచి సంబంధం చూడు. మాకంటే మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుందయా నీకు? మర్యాదగా మా వాడికి ఇచ్చి పెళ్లి చేయి. వాడు మంజర్ని చాలా ప్రేమిస్తున్నాడు. ఇంకా నీతో సంబంధమా? నాతో కాకపోతే ఇంకెవడొస్తాడయా నీకు? ఎవరినో తీసుకొచ్చి రాజా అన్నావు, ఇంట్లో పెట్టుకున్నావు, కాళ్ళ వేళ పడ్డావు. వాడు కాక మీ సంగతి ఊరంతా గబ్బెత్తించి పారిపోయినాడు. ఇంకెవడొస్తాడయా పెళ్లికి? అథవా ఎవడైనా వచ్చినా వాళ్ళతో మీ సంగతి అంతా చెప్పి నేను వెళ్ళగొడతాను. రామలింగం, ఎంత అప్రతిష్ట వచ్చింది! రామదాసు గారు అన్నంత పని చేసేవాడండి. అతనితో పేచీ పడకండి. ఇంకా నిలబెడతావేమయ్యా పిలవక? రామదాసు గారు, రామదాసు గారు, ఏ అలా కోపగించుకుపోతారేమండి? రండి రండి. ఇంకా రాకే? ఇంత మర్యాద జరిగిన తర్వాత రావయ్యా, నీ మర్యాదకి ఏం లోపం వచ్చే. అలాగే సంబంధం చేసుకుందాంలే. మంచిగా చూసి కాస్త ముహూర్తం పెట్టించు. రామలింగం, అమ్మాయితో కూడా చెప్పు. ఎక్కడికి వెళ్ళారో నీకేమన్నా తెలుసా? తెలియదమ్మా. రామదాస్ గారు వచ్చి ఊరి పొమ్మని కేకలేశారు, అలాగని వెళ్ళిపోయారు. అయితే బజిగా ఉందని కనుక్కో, అతనికి ఏమన్నా తెలిసేమో. అలాగే అమ్మా.